కడప జిల్లా బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వృక్షో రక్షిత రక్షితః కార్యక్రమంలో భాగంగా కోర్టు ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవాళి మనుగడలో చెట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచడం బాధ్యతగా భావించాలని సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి గాయత్రిలు తెలిపారు. బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ అసోసియేట్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణంలో సంభవిస్తున్నటువంటి అనేక రకాల మార్పులకు ముఖ్య కారణం చెట్లు అంతరించిపోవడమేనన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా చెట్లను సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిరెడ్డి బ్రహ్మారెడ్డి, బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు హనుమంతరావు, కార్యదర్శులు ఎస్ వెంకటేశ్వర్లు, బి గురుమూర్తి, మీడియా ఇన్ఛార్జి వెంకట సుబ్బయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అలాగే గాయత్రి మేడం గారితో చెట్లు నాటించే కార్యక్రమం పర్యావరణం ప్రతి ఒక్కరిని అందరినీ పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్క స్కూల్ చిల్డ్రన్ అలాగనే ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి ఒక్కరూ పనిచేసి కష్టపడి మనం చెట్లు నాటుకుంటే వచ్చే రాబోయే కాలంలో పర్యావరణం రక్షించే వాళ్ళు అవుతాము. వచ్చే రాబోయే కాలంలో టెంపరేచర్ కూడా 48, 49, 50 డిగ్రీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్ల కిందనే అది చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, కోర్టు చుట్టూనే అందరూ చెట్ల కింద కార్లు, అడ్వకేట్లు అవి అందరివి ప్రతి ఒక్కరూ చెట్టు కిందనే పెడుతున్నారు కార్లు. కాబట్టి చెట్టు అనేది మనుగడకి మనకి పర్యావరణం ఎంతో ముఖ్యమైనది. చెట్లు లేకపోతే అసలు మనుషులే లేరు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ చెట్లను కొట్టేసి బిల్డింగ్స్ నిర్మిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. దానివల్ల మనకి చాలా కెలామిటీస్ వస్తున్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మన వార్తల్లో కూడా. సో మనం సాధ్యమైనంత వరకు చెట్లు నాటి మన పర్యావరణాన్ని రక్షిస్తే మన మనిషి మనుగడ కూడా ముందుకు సాగుతుంది. అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ మన సతీష్ రెడ్డి గారు పట్టుదల. ఆయన ఏ పని చేసినా కూడా అంకిత భావంతో చేస్తారు. ఒక వెహికల్ను ఉపయోగించి 10,000 చెట్లను నాటాలి. బద్వేలు పట్టణంలో ఇప్పటికి 150 చెట్లు, 160 చెట్లు పూర్తి చేసినాము. ఏకైక లక్ష్యంతో కూడా ఇవి ఇప్పుడు తెలియదు వీటి ప్రయోజనం. ఒక సంవత్సరం తర్వాత వీటి ప్రయోజనం మనకు తెలుస్తుంది.